హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. కానీ టీమిండియా అభిమానులకు మాత్రం కోహ్లీ రూపంలో బిగ్ షాక్ తగిలింది. అతను హైదరాబాద్, విశాఖ వేదికగా జరగనున్న తొలి 2 టెస్టులకు దూరమయ్యాడు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2 టెస్టుల నుంచి విరాట్ తప్పుకున్నాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తూ బీసీసీఐ కూడా అతన్ని తొలి 2 టెస్టులకు పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అందుకోసం చాలానే పేర్లు వినిపిస్తున్నా ఒక యంగ్స్టర్ మాత్రం ఆ ఛాన్స్ కొట్టేశాడు అని వార్తలు వస్తున్నాయి. జనవరి 25న హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు మాత్రమే కాకుండా 2వ టెస్టుకు కూడా కోహ్లీ దూరమయ్యాడు. కారణం ఏదైనా కూడా కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత బీసీసీఐపై పడింది. అదే పనిలో ఇప్పుడు బీసీసీఐ నిమగ్నమై ఉంది. అయితే నిన్నటి వరకు కోహ్లీ స్థానంలో చతేశ్వర్ పుజారా, రజత్ పటీదార్ పేర్లను పరిశీలిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళిద్దరిని పక్కన పెడుతూ ఒక యువ ఆటగాడి పేరు పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపుగా అతడికి అవకాశం కూడా దక్కుతుందని అంటున్నారు క్రికెట్ నిపుణులు. రంజీ ట్రోఫీలో నిప్పులు చెరుగుతున్న గోవా ఆటగాడు సుయాస్ ప్రభుదేశాయ్ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024లో సుయాస్ అదరగొడుతున్నారు. ఇప్పటి వరకు సుయాస్ ఈ రంజీ ట్రోఫీలో 3 మ్యాచ్లు ఆడాడు. ఈ 3 మ్యాచ్ల్లో 386 పరుగులు చేశాడు. వాటిలో 2 సెంచరీలు కూడా ఉండడం విశేషం. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా సుయాస్ ప్రభుదేశాయ్కి మంచి రికార్డు ఉంది. అతను 29 మ్యాచ్ల్లో 47.97 యావరేజ్తో ఏకంగా 2015 పరుగులు చేశాడు. వీటన్నిటిని పరిగణంలోకి తీసుకునే కోహ్లీ స్థానంలో సుయాస్కి స్థానం కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సుయాస్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ పేరు కూడా వినిపిస్తోంది. మరి సెలెక్టర్ను ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక ఇంగ్లాండ్ సిరీస్ విషయానికి వస్తే జనవరి 25న ఉప్పర్ స్టేడియం వేదికగా 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి 29 మధ్య జరగనుంది. 2వ టెస్ట్ వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 మధ్య జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి 19 మధ్య రాజ్కోట్ వేదికగా 3వ టెస్ట్, అలాగే 4వ టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి 27 మధ్య రాంచీ వేదికగా జరగనుంది. మార్చి 7 నుంచి 11 మధ్య టెస్ట్ సిరీస్ ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో సత్తా చాటాలని అటు ఇంగ్లాండ్, ఇటు భారత్ 2 వీళ్ళవుతున్నాయి. ఇంగ్లాండ్కు కళ్ళెం వేసేందుకు టీమిండియా కూడా పకడ్బందీ ప్లాన్తో బరిలోకి దిగుతుంది. మరి కోహ్లీ స్థానంలో ఎవరిని ఆడిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.